మనం ప్రీవియస్ వీడియోలో హెచ్టిఎంఎల్ అంటే ఏందో నేర్చుకున్నాం. ఇందులో హైపర్ టెక్స్ట్ అంటే ఏంది, మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంది, అసలు హెచ్టిఎంఎల్లో ఏం వర్షన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అబౌట్ హెచ్టిఎంఎల్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. అదేంటి అంటే ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అంటే ఏంటి, అసలు హెచ్టిఎంఎల్లో ఎందుకు యూజ్ చేస్తాం వాటిని. సపోజ్ నువ్వు ఒక టెక్స్ట్ చూపెట్టాలనుకుంటున్నావు యూజర్కి, ఐఎమ్ సాయి కృష్ణ అనే టెక్స్ట్ చూపించాలనుకుంటున్నా, లేదంటే ఒక బటన్ చూపెట్టాలనుకుంటున్నా, క్లిక్ మీ అనే బటన్ చూపెట్టాలనుకుంటున్నా, ఒక ఇమేజ్ చూపెట్టాలనుకుంటున్నా యూజర్కి. ఇలాంటివి చాలా ఉంటాయి కదా హెచ్టిఎంఎల్ లో యూజర్ చూపెట్టాల్సినవి. సో ఇలాంటివన్నీ యూజర్ కి చూపెట్టాలంటే హెచ్టిఎంఎల్ ఏదో ఒకటి మనకు ప్రొవైడ్ చేయాలి. వాటినే ఎలిమెంట్స్ అంటాం, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, ఈ ఎలిమెంట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో మనము మెయిన్ గా బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం. ఈ బ్లాక్ అండ్ ఇన్లైన్ కాన్సెప్ట్ భయ నార్మల్ డైరీ చేసే ప్రోగ్రామింగ్ కాదు, ఇంటర్వ్యూస్ లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఫ్రంట్ ఎండ్ ఇంటర్వ్యూ అటెండ్ అయినా అనుకో, వాడు HTML క్వశ్చన్స్ అడుగుతాడు. అందులో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ టాస్క్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్ డిఫరెన్స్ చెప్పు అని అడుగుతాడు. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు నేను ఫ్రీగా చెప్తున్నా కంటెంట్, ₹1 ఛార్జ్ చేయట్లేదు. అందుకే ఒక సబ్స్క్రైబ్ కొట్టు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయ కంటెంట్ అంతే. ఇప్పుడు ఇక్కడ చూడు, నేను సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. ఇక్కడ నేను ఒక పేరాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటాను. ఇక్కడ ఏం రాస్తా అంటే ఐఎమ్ పేరాగ్రాఫ్ 1 అని రాస్తాను. నువ్వు లైక్ కొట్టకపోతే ఫస్ట్ లైక్ కొట్టు. ఇప్పుడు ఏం చేస్తా, దీన్ని సేవ్ చేస్తే బ్రౌజర్ ఓపెన్ చేస్తా. ఇక్కడ ఏమొచ్చింది, ఐఎమ్ పేరాగ్రాఫ్ 1 అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇంకో పేరాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటాను. ఇక్కడ రాయడం ఎందుకు కానీ కాపీ చేసి పెట్టేసి ఇక్కడ ఇది పేరాగ్రాఫ్ 2 అని పెడుతుంది. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, ఇంకో పేరాగ్రాఫ్ 2 వచ్చింది. ఇక్కడ స్పాన్ ఎలిమెంట్ తీసుకుంటా. ఇక్కడ నేను ఏం రాస్తా అంటే ఐఆమ్ స్పాన్ 1 అని రాస్తా. ఇక్కడ ఇంకో స్పాన్ పెడతా, ఐఆమ్ స్పాన్ 2 అని పెడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడు, నువ్వు పేరాగ్రాఫ్ 1 కింద పేరాగ్రాఫ్ 2 వచ్చింది, అదే స్పాన్ 1 పక్కన స్పాన్ 2 వచ్చింది. ఎందుకు అంటే ఈ పేరాగ్రాఫ్ అనేది బ్లాక్ ఎలిమెంట్, ఈ స్పాన్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. ఇప్పుడే నీకు అర్థమైందా బ్లాక్ ఎలిమెంట్ అంటే ఏంది. ఇప్పుడు నా దగ్గర వెబ్సైట్ ఉంది అనుకో, నేను బ్లాక్ ఎలిమెంట్ యూజ్ చేస్తే ఆ ఎలిమెంట్ అనేది ఎంటైర్ విడ్త్ ఆఫ్ ద వెబ్సైట్ అనేది తీసుకుంటది. సో ఇక్కడ నుండి ఈ ఎండ్ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వరకు ఎంత స్పేస్ ఉందో అంతా ఆక్రమించేస్తుంది అది. ఇది బ్లాక్ ఎలిమెంట్ అంటాం. అదే ఇన్లైన్ ఎలిమెంట్ తీసుకుంటే దానికి ఎంతైతే కంటెంట్ ఉందో దాని దగ్గర అంత స్పేస్ మాత్రమే తీసుకుంటుంది అది. సో ఎంత తీసుకున్నాం అనుకో, దాని దగ్గర కంటెంట్ ఇంతే ఉంది, ఇంత తీసుకుంటుంది అది. దాని తర్వాత ఇంకో ఇన్లైన్ ఎలిమెంట్ ఉంది అనుకో, అది దాని దగ్గర స్పేస్ తీసుకుంటుంది. సో ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కి బ్లాక్ ఎలిమెంట్ కి డిఫరెన్స్. సరే, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ ఇంకో స్పాన్ ఎలిమెంట్ పెడతాను. సో స్పాన్ అంటే ఏంది, ఇన్లైన్ ఎలిమెంట్. సో ఇక్కడ స్పాన్ అనేది దానికి కావాల్సినంత విత్ మాత్రమే తీసుకుంటుంది. నేను సేవ్ చేసి ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమైంది, పేరాగ్రాఫ్ అనేది కిందికి వచ్చింది. ఎందుకు అంటే పేరాగ్రాఫ్ అనేది బ్లాక్ ఎలిమెంట్. అండ్ ఇంకొక రూల్ ఏంటి అంటే ఒక బ్లాక్ ఎలిమెంట్ అనేది ఎప్పుడైనా న్యూ లైన్ లోనే స్టార్ట్ అవుతుంది. ఈవెన్ దో దాని పక్కన ఇన్లైన్ ఎలిమెంట్ ఉన్నా కూడా బ్లాక్ ఎలిమెంట్ యూజ్ చేస్తే అది న్యూ లైన్ లో స్టార్ట్ అయ్యి ఎంటైర్ వెబ్సైట్ విడ్త్ అనేది ఆక్యుపై చేస్తుంది. నువ్వు కాన్సెప్ట్ ఎంత నేర్చుకున్నా సరే, ఒకవేళ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగితే నువ్వు ఆన్సర్ ఏం చెప్తావు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అందుకనే మన లెర్నింగ్ అనేది ఇంటర్వ్యూ ఓరియంటెడ్ గా కూడా నేర్చుకుందాం మనం. ఇప్పుడు నిన్ను ఇంటర్వ్యూర్ ఈ క్వశ్చన్ అడిగినాకు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అని అడిగినాకు, ఇది చెప్పు. ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ ఆన్ ఏ న్యూ లైన్. నీకు చూపెట్టిన కదా స్పాన్ అండ్ పేరాగ్రాఫ్ ఎగ్జాంపుల్, అది చూపెట్టు. అండ్ ఇట్ ఆల్వేస్ టేక్స్ ఫుల్ విడ్త్ ఆఫ్ ఎ వెబ్ పేజ్. సో అది ఫుల్ విడ్త్ అనేది ఆక్యుపై చేస్తుంది అనేది చూపించవాడు ప్రాక్టికల్ గా. నీకు ఎగ్జాంపుల్ కావాలంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకో, ఇలాంటివి కూడా తీసుకో. డివ్, పీ ట్యాగ్, H1 to H6 ఇలాంటి ట్యాగ్స్ కూడా తీసుకో. ఇన్లైన్ ఎలిమెంట్స్, ఇట్ డస్ నాట్ స్టార్ట్ అని న్యూ లైన్. అది ఎప్పుడు న్యూ లైన్ లో స్టార్ట్ అవ్వదు కదా, చూసినాం కదా మనం. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇట్ ఓన్లీ టేక్స్ ద విడ్త్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద టెక్స్ట్. ఆ విడ్త్ ఎంత అయితే కావాలో అంతే తీసుకుంటుంది, అంతకన్నా ఎక్కువ తీసుకోదు. ఇది చూపెట్టాలంటే 2 స్పాన్స్ తీసుకొని దాని ఎగ్జాంపుల్ చూపెట్టు, అండ్ ద రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఈ ట్యాగ్స్ అన్ని యూజ్ చేసుకొని చూపెట్టు, అంతే. నీకు ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ అయింది అనుకో, ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ కొట్టు అంతే. నేను ఫ్రీగా చెప్తున్నా, డబ్బులు తీసుకోవట్లేదు. సో ఒక సబ్స్క్రైబ్ కొట్టు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయ, అంతే, ఏం చేయని అవసరం లేదు.